కేటీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి హత్య వ్యవహారంలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని జూపల్లి హెచ్చరించారు. కేటీఆర్ తనపై బట్టకాల్చి మీద వేస్తున్నారన్నారు. ఇంతకీ కేటీఆర్ జూపల్లిపై చేసిన కామెంట్స్ ఏంటి? వాటికి జూపల్లి కౌంటర్ ఏంటి? ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్తం ఉందని ఆరోపణ చేస్తుందంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసం బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రవీణ్ గారు రా, 7 గంటలకు వస్తే